హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మున్యా నాయక్. మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా ఏప్రిల్ 30వ తారీఖు ఇదైతే నా సొంత తోట అండి. నేను నా సొంత తోటలో ఇద్దరు అముని ఇప్పుడు ఇది నా సొంత తోట తెంపడం పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు అయితే డ్రిప్ పైపు మనం మల్చింగ్ పేపర్ అయితే వేసుకున్నాము. ఈ మల్చింగ్ పేపర్ విధానం మనం ఎలా చేయాలి, ఏ విధంగా మనం మెయింటెనెన్స్ చేయాలనేది మీకైతే ముందు వీడియోలో అయితే చెప్పిన. ఇప్పుడైతే పేపర్ అయితే మేము తీసేస్తున్నాం. ఈ పేపర్ తీయడం విధానం ఎలా, ఇప్పుడు ఈ పేపరు ఎట్లా తీస్తే బాగుంటుంది అనేది ఒకసారి మీకైతే చూపెడతాను. ఒకసారి చూడండి. ఇక్కడ మట్టి బాగా పడిపోయింది కాబట్టి పేపర్ ముక్క ఉండిపోయింది. ఇది ఎక్కడో ముక్క ఉండిపోయింది. దీన్ని ఇలాగైతే మొత్తం తీసేయాలా. ఒక ముక్క కూడా దీంట్లో ఉంచవద్దు. ఇలాంటి పేపర్ కనుక మనకు ఉండిపోయినట్లయితే మనకు తర్వాత వేసే పంటకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మెల్లగా మంచిగా ఈ పేపర్ని అయితే తీసేయడం జరగాలి. కంపల్సరీ ఇట్లా తీసేస్తే బాగుంటుంది. అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, రైతు సోదరులకు పేరున ధన్యవాదాలు. నేను నా వీడియో సబ్స్క్రైబర్స్ 1000 మంది అయింది. 1000 మంది సబ్స్క్రైబర్ చేశారు. 1000 మందికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదే మాదిరిగా నేను దేశీ క్లాసెస్కు వెళ్ళడం జరిగింది. పంటల అవగాహన గురించి మాకైతే దేశీ క్లాసెస్ అగ్రికల్చర్ బిఎస్సి వాళ్ళు 4 సంవత్సరాలు చదివిని 48 క్లాసెస్లో మాకు సెలవు దినాలలో మాకు క్లాసెస్ నిర్వహించడం జరిగింది. అది దేశీ క్లాసెస్లో ప్రతి ఒక్క పంటల గురించి మాకైతే అవగాహన కల్పించడం జరిగింది. అదే మాదిరిగా రైతు సోదరులకు అందరికీ పేరున మేము నమస్కారాలు తెలియజేస్తున్నాము. 1000 మంది సబ్స్క్రైబర్లు చేశారు కాబట్టి. అదేవిధంగా ఈరోజు మా తోటనైతే ఇప్పుడు మల్చింగ్ పేపర్ అయితే తీసేస్తున్నాము. ఈ మల్చింగ్ పేపరు ఎలా తీయాలి, ఏ విధంగా తీస్తే మనకైతే నెక్స్ట్ సీజన్కి మన తోట పీకేసిన తర్వాత మనం ఏ విధంగా ఉంటుందనే దాని మీద మనం ఇవాళ వీడియో అయితే చేయడం జరిగింది. ఇది మా సొంత తోట అండి. ఇప్పుడు దీనికైతే మాకు 3 ఎకరాల తోట. మనకైతే దిగుబడి వచ్చేసి మనం వేసుకున్న విత్తనం వచ్చేసి సఫల్ భీష్మ 36 ఒక వెరైటీ పెంచుకున్నాము. అదే మాదిరిగా శాంతి 999 అనే వెరైటీ పెంచుకున్నాము. అదే మాదిరిగా గగన్ 77 అని ఒక 2 ప్యాకెట్లు మనం శాంపిల్గా చూసుకోవడం జరిగింది. మనకైతే 30 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు ఈ పేపర్ని ఏ విధంగా తీస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ మీద మీకైతే వీడియోలో చూపెడుతున్నా. నేను ఒకసారి ముందుకు రా. ఇప్పుడు ఇలా తీసుకున్నారండి. ఇక్కడ ఒక కుప్ప పడేసిర్రు, ప్లస్ ఇక్కడ ఒక కుప్ప పడేసిర్రు. తర్వాత లాస్ట్కి ఇదైతే తీసేసి మళ్ళా కుసకేసేసి దాన్ని కాలబెట్టడం జరుగుతుంది. ఇలా కాలబెట్టేసిన తర్వాత దీన్ని నేను కట్టే పీకకుండా రొటావేటర్ వేద్దామని చూస్తున్నా. రొటావేటర్ వేసేటప్పుడు కూడా మీకైతే ఇంకో వీడియో తీసైతే నేను పెడతా. అది ఎలా ఉంటుంది అనేది. కట్టే పీకకుండా మనం శ్రమ తగ్గించుకోవాలా. దీనికి పీకినట్లయితే మళ్ళీ ఎదిరేసి మళ్ళీ కుప్పేసి కాలబెట్టాలా. ఆ పని లేకుండా మళ్ళీ నేను రొటావేటర్ వేద్దాం అనుకుంటున్నా. అది ఎలా ఉంటుంది అనేది శాంపిల్గా చూసిన తర్వాత అది బాగుంటేనే ఆ విధానం చేస్తా. ఆ విధానం బాగా లేకపోతే మళ్ళీ కట్ట పీకాల్సి వస్తుంది. దాన్ని కూడా నేను ఈ వీడియోలో చూపెడతా. అదే మాదిరిగా ఇప్పుడు మనం పేపర్ అయితే తీసేస్తున్నాము. ఎలా తీస్తున్నారు అనేది మీకైతే చూపెడతా. ముందుగా ఇప్పుడు ఇలా తీస్తున్నారండి. ఇలా తీస్తున్నారు. ఒక పేపర్ ముక్క కూడా ఎక్కడైతే లేదు. ఇక్కడ ఏమైనా ముక్కలు కనుక పడి ఉన్నట్టయితే మనం ఎదుర్కొని ఇక్కడ వేసేయాలా. ఈ విధంగా పేపర్ అయితే తీస్తున్నారండి. నీ పేరు మంజుల. ఎలా వస్తుంది? బాగా వస్తుందా? ఇది ఇలా ఏమైనా కష్టం అనిపిస్తుందా? ఇప్పుడు అట్లా కాదు, ఇది తీస్తే హల్కాగా వస్తుందా అంటున్నా. అదే అండి. ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఎలా అంటే మనం పేపర్ ఫస్ట్ పరిచేటప్పుడే ఎక్కువ మట్టి కనుక ఉన్నట్లయితే పైన అది బాగా అనిసిపోయి కింద ఉండడం జరుగుతుంది. బట్ అయితే మనం వేసేటప్పుడు పల్చగా వేసుకోవాలా. పల్చగా వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. తీసేటప్పుడు మనం ఇట్లా తీస్తున్నాం కదా. ఇప్పుడు మట్టి ఇక్కడ పల్చగా వేస్తున్నాం. ఇక్కడ పల్చగా ఉన్నది మట్టి. పల్చగా ఉండేసరికి తొందరగా వచ్చేస్తుంది పేపర్ మనం వేసేటప్పుడు. ఇంకోటి ఏంటంటే మల్చింగ్ పేపర్లో లాభాలు ఉన్నాయి.
మనకు అన్ని విధాలుగా ఫర్టిలైజర్ ఎక్కియడం కానీ, ఆ తర్వాత కలుపు సమస్య కానీ, ప్లస్ ఇంకా దున్నడం కానీ, ప్రతి ఒక్క దాని మీద ఇదైతే మనకైతే ఈజీ ప్రాసెస్. ఈజీగా మనం దీన్ని ఈ విధంగా పండించుకోవచ్చు. కానీ ఎంత ఈజీగా ఉంటుందో అంత కష్టం కూడా ఉంటుందని ముందు వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఇంత ఈజీగా ఉన్నది ప్రాసెస్, అంత మన కష్టం అయితే లేదు. దీని గడ్డి శాతం కూడా చాలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మధ్యన సాలు ఇక్కడ ఇంత దూరం నుంచి ఉంది కదా, ఈ మధ్యలో మనం గడ్డి మందు కొట్టుకోవచ్చు. ప్లస్ దీని కింద గడ్డి అయితే లేదు, మీరు చూడొచ్చు. పేపర్ కింద పూర్తిగా గడ్డి అయితే లేదు. ఈ చేనులో గడ్డి విపరీతంగా వస్తుంది, తుంగ ప్లస్ గడ్డి విపరీతంగా వస్తుంది. ఆ గడ్డి నివారణ కొరకే నేను మల్చింగ్ పేపర్ వేయడం జరిగింది. ఇప్పుడు మనం మల్చింగ్ పేపర్ కింద గడ్డి అయితే లేదు. ప్లస్ సెంటర్లో గడ్డలో మనం గడ్డి మందు కొట్టుకోవచ్చు. ఇదండి, ఇది ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే చాలా ఈజీ, నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. మనం చాలా తక్కువ ఖర్చులతోని మనం తోటలు అయితే పండించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంత ఈజీగా ఉన్నప్పుడు దీనిలో కష్టం కూడా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, కష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే గాలి దుమారం వచ్చినప్పుడు మనం విల్ట్ కనుక వస్తే, గాలి దుమారం వస్తే కింద పడిపోతుంది. అదే గాలి దుమారం రాకపోతే బాగుంటుంది. ఇక గాలి దుమారం ఒకటి ప్లస్ విల్ట్ సమస్య ఒకటి, ఈ రెండైతే దీంట్లో మేజర్గా ఉండడం జరుగుతుంది. ఇదండి, ఇది ఎంత ఆ రెండు ప్రాబ్లమ్సే తప్ప అన్నిటికీ అనుకూలంగానే ఉంటుంది ఈ పంట అయితే. ఓకే, ఈ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.